హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు ఆయిల్ ట్యాంకర్ లో ఉన్న కార్గో పంప్ రూమ్ లో మెయింటెనెన్స్ అయితే చూస్తారు. సో ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలోని మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంకా థియరికల్ నాలెడ్జ్ ఇద్దామనే ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే చైనీస్ వీడియోస్ కూడా చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మీరు ఈ కార్గో పంప్ మెయింటెనెన్స్ ఎలా చేస్తారో అయితే ఇప్పుడు చూడండి. ఈజీగా అర్థమవుతుంది. స్టెప్ బై స్టెప్ కంప్లీట్ గా అయితే చెప్తాను. మీరు ఇప్పుడు చూస్తుంది కార్గో పంప్ రూమ్ అండి. కార్గో పంప్ రూమ్ చాలా చాలా ఇంపార్టెంట్. యాజ్ ఎ ఆయిల్ ట్యాంకర్లోనే మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేస్తుంది కార్గో పంపు. ఎందుకంటే ఎప్పుడైతే లోడింగ్ డిశ్చార్జ్ చేస్తామో వితౌట్ కార్గో పంపు ఏం వర్క్ అయితే జరగదండి. మెయిన్ కార్గో పంపు రన్నింగ్లో ఉండాలి, అలాగే మెయింటెనెన్స్ కూడా ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి. సో ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ మీరు చూసారు కదండి, గ్రీన్ కలర్లో ఉంది, అదైతే కార్గో పంప్ అండి. కార్గో పంప్లోని ఫిల్టర్స్ అయితే ఉన్నాయి, అవన్నీ మేము క్లీన్ చేయాలి ఈరోజు. అలాగే ఇక్కడ సీ వాటర్ పంప్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. మొత్తం కార్గో పంప్ రూమ్లో అన్నీ కూడా ఉన్నాయి. ప్రజెంట్ మీరు చూసినట్టయితే ఇప్పుడు మేము ఒక్కొక్కటి కూడా చైన్ బ్లాక్ సహాయంతోనే దాన్ని ఓపెన్ చేసి దాంట్లో ఫిల్టర్ ఉంటుంది. మొత్తం అంతా డర్టీగా ఉంటుందండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 1 year పైనే ఎలాంటి వర్క్ చేయలేదు, అలాగే ఎలాంటి సెయిలింగ్ చేయలేదు మా షిప్. సో ఎప్పుడైతే కొత్తగా కొనిన తర్వాత సెకండ్ హ్యాండ్లో కొన్నారు మా కంపెనీ వాళ్ళు, ఆ తర్వాత మేము డైరెక్ట్లకి ఇక్కడ తీసుకుని వచ్చేసాము కొరియా నుండి తైవాన్కి. సో ఇప్పుడైతే మొత్తం డర్టీగా ఉంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ వర్క్ చేసి చాలా రోజులైంది, మేము ఎప్పుడు కూడా క్లీన్ అయితే చేయలేదు. సో ఈరోజు మా చీఫ్ ఇంజనీర్ అయితే క్లీన్ చేద్దామనేసి అంటే మొత్తం అందరూ ఇదే వర్క్లో ఉన్నాము. ఆల్మోస్ట్ 2 days వర్క్ అయ్యిందండి ఇది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నప్పుడు ఆల్రెడీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. సో ఫుల్ వీడియో చేద్దామని నేను ఈ 2 days అయితే వెయిట్ చేశాను. మీరు ఇక్కడ చూసినట్టయితే హెవీగా ఉంది, చూసారా? ఆ ప్లేటు చాలా చాలా హెవీగా ఉంటుందండి. అది కార్గో పంపు మొత్తం అంతా ఆయిల్ అవన్నీ కూడా అదే క్యారీ చేస్తుంది. ఈ లోపల ఫిల్టర్స్ అయితే ఉంటాయండి, అది చాలా హెవీగా ఉంటాయి ఫిల్టర్స్. అలాగే చాలా అమౌంట్ ఆయిల్ కూడా క్యారీ చేస్తుంది లోపల. వితౌట్ ఫ్యూల్ ఇది ఎందుకు పనిచేయదండి. సో మీరు ఇప్పుడు చూస్తుంది అయితే లోపల ఎఫ్ఓ ఫ్యూల్ అయితే ఉన్నదండి. ఎఫ్ఓ ఫ్యూల్ ఏంటంటే డీజిల్ ఆయిల్కి ఎఫ్ఓ ఫ్యూల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎఫ్ఓ ఫ్యూల్ మ్యాక్సిమం షిప్స్లో మాత్రమే యూస్ చేస్తారు. ఎందుకంటే ఈ ఎఫ్ఓ ఫ్యూల్ అంటే ఫ్యూల్ ఆయిల్ ఇది కొంచెం డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు కూడా బాయిలర్ యూస్ చేయాలి. వితౌట్ బాయిలరు ఈ ఫ్యూల్ అయితే నార్మల్ ఫ్యూల్గా కన్వర్ట్ అవ్వలేదు. సో ఫ్రెండ్స్, మేము ఇప్పుడైతే రెడీగా మొత్తం అన్నీ కూడా లిఫ్ట్ చేసి మొత్తం క్లీన్ చేసి, ఆ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ ఓరింగ్స్ కానీ తర్వాత ప్యాకింగ్స్ కానీ అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా అన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. మీరు ఇప్పుడు చూసినట్టయితే మొత్తం డర్టీగా ఉంది, చూసారా? కిందన ఆల్రెడీ మేము ఫ్యూల్ ఏదైతే ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఆయిల్ని మొత్తం కూడా ట్రాన్స్ఫర్ చేస్తాము వేరే దగ్గరికి. మీరు ఇప్పుడు చూసినట్టయితే మొత్తం చూసారా, ఏదో తార్లాగా ఉన్నది ఆయిల్ అంతానా. ఈ ఆయిల్ ఇంతకు ముందు క్యారీ చేసిందండి. ప్రజెంట్ మేమైతే డీజిల్ ఆయిల్ అయితే క్యారీ చేస్తాము. సో ఇక్కడ ఉన్న రిమైనింగ్ ఫ్యూల్ ఇది. ఈ రిమైనింగ్ ఫ్యూల్ అంతా కూడా మేము స్లడ్జ్ ట్యాంక్ అనేసి మాకు ఒకటి ఉంటుందండి. ఆ స్లడ్జ్ ట్యాంక్కి అంటే అది ఒక గార్బేజ్ లాగా ఒక స్లడ్జ్ ట్యాంక్ అంటే ఆ స్లడ్జ్ ట్యాంక్లో మొత్తం అంతా ట్రాన్స్ఫర్ చేస్తాము. తర్వాత కంపెనీ వెహికల్ వస్తుంది, ఆ వెహికల్ ఆ స్లడ్జ్ ట్యాంక్లో ఉన్న వేస్ట్ ఆయిల్ తర్వాత ఆయిల్ అండ్ వాటర్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకైతే వెళ్ళిపోతారు. మా దగ్గర 2 కార్గో పంప్స్ అయితే ఉన్నాయండి, లెఫ్ట్ అండ్ రైట్. సో మీరు ఇప్పుడు వరకు చూసింది అది లెఫ్ట్ సైడ్, ఇదేమో రైట్ సైడ్ అండి. అక్కడ మీరు చూసినట్టయితే అక్కడ మా చీఫ్ ఆఫీసరు తర్వాత ఫస్ట్ ఇంజనీర్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారు. సో ఇక్కడ నేను ట్రాన్స్లేటర్గా ఉన్నాను కాబట్టి వీడియోస్ అన్నీ తీసి కంపెనీకి అయితే పంపించాలి, అది నా బాధ్యత. అలాగే ఎవరైతే సీఫేరర్గా జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకు కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానండి. మీరు ఇక్కడ చూసినట్టయితే చైన్ బ్లాక్ సహాయంతో ఫిల్టర్స్ అయితే పైకి అయితే లేపుతున్నారు, చూసారు కదండి? అది మొత్తం అంతా డర్టీగా ఉన్నదండి, చాలా చాలా డర్టీగా ఉంది. ఆ డర్టీగా ఉన్నదంతా కూడా క్లీన్ చేయాలి ఇప్పుడు. అలాగే లోపల కూడా డ్యామేజ్ అయిపోయిందండి ఒక దగ్గర, మీకు క్లియర్గా చూపిస్తాను. వన్స్ అది పైకి లేపిన తర్వాత 2 వైపులా కూడా డ్యామేజ్ అయిపోయింది. ఆల్రెడీ నేను కంపెనీకి రిక్వెస్ట్ చేశాను కొత్త నెట్ తీసుకురమ్మనేసి.
ఎందుకంటే అది స్టెయిన్లెస్ స్టీల్ నట్ అండి. ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. కానీ ఆల్మోస్ట్ 1 ఇయర్ పైగా మెయింటెనెన్స్ అలాంటివి ఏం లేదు కాబట్టి ప్రజెంట్ ఇదైతే పాడైపోయింది. మీరు అక్కడ చూపిస్తున్నారు అయితే అక్కడ మా ఫస్ట్ ఇంజనీరు ఓరింగ్ అయితే చూపిస్తున్నారు చూడండి, అది కూడా పాడైపోయింది. అది మేము కొత్తగా అయితే తీసుకురావాలి. కంపెనీకి ఆల్రెడీ రిక్వెస్ట్ చేశాను ఆ ఓరింగ్ కూడా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలోని ఈ కార్గో పంప్స్ ఎలా క్లీన్ చేస్తున్నారో జాగ్రత్తగా చూడండి. అన్నీ కూడా ఈజీగానే ఉంటుంది. ఎప్పుడైతే మీరు కొత్తగా షిప్లోకి వెళ్తే ఇలాంటివన్నీ మీకు ఆల్రెడీ తెలిస్తే, కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే ఇంకా చాలా మంచిది. మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే కిందన అంత డట్టీగా ఉంది చూసారా. ఈ లోపల మీరు కరెక్ట్గా చూసినట్టయితే డ్యామేజ్ అయితే కనిపిస్తుంది. మీరు ఇంకొంచెం చూపిస్తాను చూడండి. ఇటు పక్కన మా చీఫ్ ఇంజనీర్ అయితే సీ వాటర్ పంప్ ఉన్న చూసారా, అది క్లీన్ చేద్దామనేసి దానిలో కూడా ఫిల్టర్స్ ఉన్నాయి. ఆ ఫిల్టర్స్ కూడా పైకి తీసి మొత్తానికి క్లీన్ చేసేస్తారు. సో ఫ్రెండ్స్, ఇది మీ వైపు చూస్తే ఇది కుడివైపున ఉండేదండి. ఇది కూడా చాలా చాలా డర్టీగా ఉన్నది. ఎడమవైపు కుడివైపు రెండు కూడా చాలా చాలా డర్టీగా ఉన్నది. ఎంత డర్టీగా ఉందంటే 1 ఇయర్తో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా క్లీన్ చేయలేదు. సో ఇప్పుడు వరకు చాలా డర్టీగా ఉంది. మా వాళ్ళు అయితే అదే పనిలో ఉన్నారు, క్లీన్ చేయాలి. సో ఫ్రెండ్స్, కార్గో పంప్ అనేది వన్స్ డిశ్చార్జ్ చేసేటప్పుడు క్లీన్గా ఉండాలండి. ఎప్పుడైతే క్లీన్గా ఉందో అప్పుడు మాకు ఎక్కువ ప్రెషర్ అయితే ఉంటుంది. అంటే 1 అవర్లోని మినిమం 1000 లీటర్స్, అంటే 1000 కాదు, 100 టన్స్ కానీ 100 నుండి 500 టన్స్ కానీ ఇవ్వాలండి. డిపెండ్స్ ఆన్ ది మా కార్గో పంప్ కెపాసిటీ. మా ప్రజెంట్ మేము వర్క్ చేస్తుంది అయితే 1 అవర్లో 500 టన్స్ అయితే కెపాసిటీ ఉంది. మీరు లోపల చూసినట్టయితే ఆల్రెడీ డ్యామేజ్ అయింది. అలాగే బాగా రస్టీగా, తర్వాత చూసారా మడ్లాగా బురదలాగా ఉన్నది. అదంతా కూడా ఆయిల్ చాలా ఏళ్ళ బట్టి క్లీన్ చేయలేదు. సో అదంతా కూడా పేరుకుపోయింది. ఆయిల్ అంతా మొత్తం అంతా కూడా చాలా డట్టీగా ఉన్నది. లోపల కూడా బాగా మొత్తం చిరిగిపోయిందండి. ఎన్ని సంవత్సరాలు అయిందో తెలియదు, బట్ వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. మీరు ఇక్కడ చూసినట్టయితే మా వాళ్ళు ఒక్కొక్కటిగా కూడా లిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూసారు కదండి, మొత్తం డ్యామేజ్ అయిపోయింది లోపలంతా. ఇప్పుడు మేము అది మార్చాలండి. వన్స్ మార్చిన తర్వాత మాత్రమే ఇన్స్టాల్ చేయాలి మళ్ళీ కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే మా వాళ్ళు రెండో వైపు కూడా లిఫ్ట్ చేశారు. ఇది రెండో వైపు అండి. ఇది ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఫిల్టర్స్ని డీజిల్ ఆయిల్తో క్లీన్ చేయాలండి. ఇక్కడ ఆయిలర్ వచ్చారు చూసారు కదండి, బ్లూ కలర్లోనే వేసుకున్నారు. అతను ఆయిలర్ కాబట్టి మ్యాక్సిమం క్లీనింగ్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఆయిలర్స్ వాళ్ళే చూసుకుంటారండి. ఏ షిప్లో అయినా సరే క్లీనింగ్ అనేది, తర్వాత పెయింటింగ్, చిప్పింగ్ ఇవన్నీ కూడా కింద ర్యాంకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. సో ఆయిలర్ ఎవరైతే ఉన్నారో మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. వన్స్ క్లీన్ చేసిన తర్వాత రెండు వైపులో కూడా పోర్ట్ సైడ్, స్టార్బోర్డ్ సైడ్ క్లీన్ చేసిన తర్వాత ఆ లోపల ఏదైతే పట్టి ఉన్నది చూసండి, ఇనుప పట్టి, అదంతా కూడా ఆ ఫిల్టర్ అది బయటికి తీసేసి ఆ స్క్రూస్ అన్నీ కూడా ఇప్పేసి బయటికి తీసిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి డీజిల్ ఆయిల్తోని అప్పుడు ఇన్స్టాల్ అయితే చేస్తామండి. ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ ఏబీ కూడా ఉన్నారు. మొత్తం డెక్ అండ్ ఇంజన్ రూమ్ రెండు కూడా కలిపి వర్క్ చేస్తున్నాం. మొత్తం డ్యామేజ్ అయిపోయింది చూసారా. ఇంతకుముందు మేము చూపించింది అది కుడివైపుదండి, ఇది ఎడమ వైపుది. బాగా డ్యామేజ్ అయిపోయింది. చాలా వరకు కూడా యూజ్ చేయలేదు కాబట్టి ఇలా డ్యామేజ్ అయిపోతుంటుంది. చాలా జాగ్రత్తగా వర్క్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే మా వాడు అదే ఫస్ట్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతను సీ వాటర్ పంప్స్ అయితే ఉన్నాయి కదండి, ఇవన్నీ క్లీన్ చేస్తున్నారు. ఎందుకంటే వన్స్ పంప్ రూమ్లో మేము దిగిన తర్వాత సీ వాటర్ పంప్స్ కానీ అలాగే ఆయిల్ పంప్స్ కానీ ఏవైనా ఉన్నాయో పంప్స్, అవన్నీ కూడా ఒకసారి మొత్తం అన్ని ఫిల్టర్స్ అన్నీ క్లీన్ చేస్తామండి. ఎందుకంటే ఎప్పుడుకో ఒకసారి మాత్రమే క్లీన్ చేస్తాము, రెగ్యులర్గా క్లీన్ చేయము. సో అందరం ఒకసారి పట్టుకున్నామండి డెక్, ఇంజిన్ రూమ్ రెండు వైపులు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిల్టర్స్లోని లోపల ఉన్నది కదండి పట్టి, అది ఐరన్ది, స్టెయిన్లెస్ స్టీల్ది, అదన్నీ కూడా రిమూవ్ చేయడానికి అవన్నీ స్క్రూస్ అయితే ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక్కొక్కటిగా మెల్లిగా టైం పడుతుంది. మొత్తం అన్నీ విప్పేస్తున్నారు మా టీము. వన్స్ అది ఇప్పేసిన తర్వాత
మళ్ళీ క్లీన్ అయితే చేయాలండి. ఇదంతా కూడా హెవీ జాబ్. ఎవరైతే న్యూ కమర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఎందుకంటే ఒక్కసారి మీరు లోపలికి వచ్చారంటే సీఫేరర్గాన ఇవన్నీ కూడా మీకు తెలియాలి. ఎప్పుడైతే తెలుసుకుంటారో, ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారో, మీకు కెరీర్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. అసలు కార్గో పంప్ ఏంటి, అసలు ఎలా క్లీన్ చేయాలి. ఇక్కడ మీరు చూసినట్టయితే అతను డీజిల్ ఆయిల్తో క్లీన్ చేస్తున్నారు, చూసారు కదండి. ఇదంతా క్లీనింగ్ ప్రాసెస్లో ఒక ప్రక్రియ. ప్రతి ఒక్కరూ కూడా సీఫేరర్కి ఇంజిన్ రూమ్లో జాయిన్ అవుదాం అనుకున్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే మీ ఫర్దర్గా కూడా మీకు ఉపయోగపడుతుంది. క్లీనింగ్ ఎలా చేయాలి, ఎలాగ ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే ఆల్రెడీ ఫిల్టర్స్ అయితే బయటికి తీసేసాం కదండి. ఈ లోపలంతా కూడా చాలా చాలా డర్ట్ అయితే ఉన్నది. ఆయిల్, వేస్ట్ ఆయిల్ ఏదైతే ఉందో చూసారు, అది ఎఫ్ఓ, అదంతా కూడా చాలా వరకును ఎలాంటి చలనం లేకుండా ఉండి మొత్తం పేరుకుపోయి ఉంది. ఇవన్నీ కూడా క్లీన్ చేస్తారు ప్రజెంట్. మా వాళ్ళు ఒక్కొక్కటి క్లీన్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మా వాళ్ళు అక్కడ చూసారు కదండి, అటువైపు ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు. వర్క్ చేసుకున్నప్పుడు ఇక్కడ చాలా జోవియల్గా ఉంటుందండి. యాక్చువల్లీ ఇండియాలో లాగా ఉండదు, ఇక్కడ చాలా చాలా జోవియల్గా ఉంటుంది. కెప్టెన్ నుండి అలాగే ఏబీ వరకును, చీఫ్ ఇంజనీర్ నుండి అలాగే వైపర్ కానీ ఆయిలర్ వరకును చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. ఎవరు కూడా ర్యాంక్ నాది ఇది అనేసి అలాంటి వర్క్ ఏమి ఉండదు. ఇక్కడ మీరు చూసినట్టయితే అక్కడ ఫస్ట్ ఇంజనీర్ చూస్తారా, అతనే హార్డ్ వర్క్ చేస్తారండి, చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే అక్కడ ఉన్న ఫ్యూల్ మొత్తాన్ని, బ్లాక్ ఫ్యూల్ ఏదైతే ఉందో అదన్నీ కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. అది స్లడ్జ్ ట్యాంక్ అంటే అది వన్స్ ఆ స్లడ్జ్ ట్యాంక్ ఫుల్ అయ్యింది అనుకోండి, అప్పుడు నేను కాల్ చేస్తాను. కాల్ చేస్తే వాళ్ళ కంపెనీ వాళ్ళు వస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇదంతా కూడా సీ వాటర్ ఫిల్టర్స్ అండి. ఇవి సీ వాటర్ పంప్ ఫిల్టర్స్ మీరు చూసారు కదండి. ఇది కూడా కొంచెం డర్టీగా ఉన్నది, కానీ కొంచెం బెటర్ కార్గో పంప్ కన్నా. ఈ ఫిల్టర్స్ అన్నీ క్లీన్ చేసేది కూడా మా చీఫ్ ఇంజనీరే. ఇక్కడ మీరు చూసినట్టయితే అతను కూడా చాలా ఓల్డ్ అతను, బట్ చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారండి. చాలా చాలా మంచి వాళ్ళు చీఫ్ ఇంజనీరు. ఇక్కడ మీరు చూసారు కదండి, మా ఫస్ట్ ఇంజనీర్ అయితే సీ వాటర్ పంప్ని ఓపెన్ చేస్తున్నారండి. చీఫ్ ఇంజనీరు ఇంకా ఫస్ట్ ఇంజనీర్ ఇద్దరు కలిపి వర్క్ చేస్తున్నారు. చూసారా, ఇప్పుడు ఓపెన్ చేశారు. మొత్తం అంతా ఓపెన్ చేసి అవన్నీ ఫిల్టర్స్ అన్నీ తీసేసి అవంతా క్లీన్ చేసేసి మళ్ళీ దానికి పెయింట్ వేసి, పెయింట్ అంటే జస్ట్ రెడాక్సిడ్ వేస్తారండి. రెడాక్సిడ్ వేసి అదంతా ఓపెన్ చేసి అప్పుడు మళ్ళీ ఫిల్టర్స్ క్లీన్ చేసి మళ్ళీ బ్యాక్ అయితే పెట్టేస్తారు. ఇక్కడ మీరు చూసినట్టయితే మా ఫస్ట్ ఇంజనీరు మొత్తం చూసారు కదండి, ఇతను చాలా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. ఇలాగ ఇతనే కాదు, మ్యాక్సిమం ఇండోనేషియా క్రూ అంతా కూడా చాలా బాగా వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఎవరు కూడా. ఇక్కడ మీరు చూసినట్టయితే మా ఫస్ట్ ఇంజనీరు హార్డ్ వర్క్ చేస్తున్నారు, చూసారా, చాలా చాలా మంచి అతనండి. అలాగే చీఫ్ ఇంజనీర్ ఇక చూసారా, మా వాళ్ళు మొత్తం ఆల్రెడీ క్లీన్ చేసేసి జోక్స్ వేసుకుంటూ సరదాగా కూడా వర్క్ అయితే చేస్తున్నారు. నేను ఏం వర్క్ చేయకపోయినా సరే ఎవరు ఏమనరండి, ఎందుకంటే చాలా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అలాగే నా డ్యూటీ కాబట్టి ట్రాన్స్లేటర్గా వీడియోస్ అవన్నీ తీస్తూ ఉంటాను, సో ఎప్పుడు కూడా ఏమనరు. ఇక్కడ మీరు చూసినట్టయితే లోపల ఆల్రెడీ ఆ జాలి ఉంది కదండి, ఐరన్ జాలి, అదంతా కూడా కొత్తది రీప్లేస్ చేసాము, ఒక్కొక్కటిగా చేస్తున్నాము. అలాగే ఇంకొక దగ్గర కూడా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులు కూడా మొత్తం అంతా క్లీన్ చేసేసాము. వన్స్ క్లీన్ చేసేసిన తర్వాత కొత్త స్టెయిన్లెస్ స్టీల్ జాలి ఏదైతే ఉన్నదో ఆ జాలి మళ్ళీ రీప్లేస్ చేసేసాం. ఇప్పుడు అదే మొత్తం అన్నీ కూడా ఒక్కొక్కటి కూడా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ అలాగే ఇన్స్టాల్ చేసేస్తున్నాం. మీరు కరెక్ట్గా గమనించినట్టయితే ఈ కార్గో పంప్స్ ఏవైతే ఉన్నాయో అవి మెయింటెనెన్స్ చాలా చాలా ఈజీ అండి. మనం ఎప్పుడైతే చాలా గట్టిగా ఉంటుందో అవన్నీ కూడా జాగ్రత్తగా మెయింటెనెన్స్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ఉంటే ఏ ప్రాబ్లం రాదండి. అలాంటి ప్రాబ్లం కూడా ఇక్కడ మీరు చూసినట్టయితే కొత్త జాలి అయితే మా వాళ్ళు పెట్టేశారు. ఇప్పుడు జస్ట్ ఇన్స్టాల్ చేయడమే బాకీ, మొత్తం అన్నీ ఇంకా రెడీగా ఉన్నదండి. ఇప్పుడు ఇక్కడ లోపల ఏవైతే ఉన్నాయో ఆ స్క్రూస్ అవన్నీ కూడా పెట్టేశాము.
లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో ఆల్రెడీ మేము జాలీ పెట్టేస్తామండి. ఇక్కడ మీరు చూసారా, ఇంతకు ముందు ఇప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది చూసారా. ఇప్పుడు ఆల్రెడీ రైట్ సైడ్ కూడా ఇప్పుడు ఇన్స్టాల్ చేసేస్తున్నాం. మా వాళ్ళు మొత్తం అన్నీ ఓకే చేసేసి ఇప్పుడు లోపలికైతే పంపించేస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నాకు ఇంకొంచెం మోటివేషన్ లాగా అనిపిస్తుంది ఇంకొన్ని వీడియోస్ చేయడానికి. ఎవరైతే కొత్తగా సీఫేరర్లోకి వస్తున్నారో వాళ్ళ కోసమే ఈ వీడియోస్ అండి. చాలామందికి తెలియదు అసలు సీఫేరర్ డ్యూటీ ఏంటి, అసలు వన్స్ మనం సీఫేరర్గా వచ్చిన తర్వాత ఏం చేస్తాము, అలాగే షిప్లోని ఏమేమి వర్క్స్ ఉంటాయి, ఇది కరెక్టా కాదా, కరెక్ట్గా చూస్ చేసుకునే టైంకి ఇదన్నీ కూడా ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా నా ఒక్కడి వీడియోసే కాదు, చాలామంది వీడియోస్ అన్నీ కూడా హెల్ప్ అవుతుంది. ఫ్రెండ్స్, మొత్తానికి కార్గో క్లీనింగ్ అయితే అయిపోయిందండి. కార్గో పంప్స్ క్లీనింగ్, సీ వాటర్ పంప్స్ క్లీనింగ్ కూడా అయిపోయింది. ప్రజెంట్ మేము అఫీషియల్గాన ఆల్రెడీ కంపెనీకి మెన్షన్ చేసాము, అంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మా వర్క్ అంతా అయిపోయింది అనేసి. సో ఇప్పుడైతే మొత్తం క్లోజ్ అయితే చేసేసి ఈ రోజుకైతే రెస్ట్ తీసుకుంటామండి. ఎందుకంటే ఆల్మోస్ట్ 2 days అయింది రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నాం. వీడియోస్లో తక్కువ కనబడుతుంది కానీ చాలా హెవీ వర్క్ ఉంటుంది, చాలా ఎక్కువ మంది కలిసి వర్క్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైతే సీఫేరర్లోకి వద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది. అలాగే ఒక లైక్ వేసుకోండి, నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ చేయడానికి. ఇలాగే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకుని వస్తాను. మీ అందరూ ఇప్పటి వరకు చాలా చాలా సపోర్ట్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. జై హింద్. 你要当重点。